బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి. టీవీ9 డిబేట్లో మాజీ సీఎం కేసీఆర్ బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగింది లెక్కర్ స్కామ్ కాదు, మోదీ స్కీమ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీకి 1 సీట్ ఆర్ నో సీట్ అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు. బండి సంజయ్ ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. టీవీ9 స్టూడియోలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్ పైన స్పందించేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఉన్నారు. బండి సంజయ్ గారితో మాట్లాడము. అంటే బండి సంజయ్ గారు నిన్న 4 గంటల పాటు కూడా టీవీ కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్ అనేది ఫేక్, కావాలని చెప్పి లిక్కర్ స్కామ్లో తమ బిడ్డను అరెస్ట్ చేశారని చెప్పి కేసీఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఫస్ట్ మీరు టీవీ9 వాళ్ళకి కనీసం సండే పూట ఆయన ఇంటర్వ్యూ అయితే టైంపాస్ అవుతుండే. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రెస్ మీటింగ్ అంటేనే ఫుల్ టైంపాస్, నవ్వుకుంటారు. ఆయన ఆడే అబద్ధాలతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు పబ్లిక్ అంతా కూడా. కానీ లిక్కర్ విషయంలో లిక్కర్ కేసు కోర్టులో నడుస్తున్నది. నీ బిడ్డ కడిగిన ముత్యంలాగా వస్తుందా, అవినీతి ఆనకొండలాగా బయటకు వస్తుందా, తప్పకుండా బయటపడుతుంది. లిక్కర్ స్కామ్తో సంబంధం లేనప్పుడు కనీసం ఇంతవరకు నువ్వు ఎందుకు స్పందించాలి? నువ్వు ఎందుకు కనీసం మాట్లాడే ప్రయత్నం చేయలే? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడే? కనీసం నీ బిడ్డ కడిగిన ముత్యమే ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఢిల్లీ లిక్కర్ స్కామ్తో వీళ్ళకి సంబంధం ఉంది కాబట్టి ఇవాళ వీళ్ళు దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయడానికి రకరకాల డ్రామాలు ఆడినారు. కాబట్టి తప్పకుండా మీ దగ్గర ఏం ఆధారాలున్నా కోర్టు ద్వారా మీరు బయటికి రావచ్చు. కడిగిన ముత్యం లెక్కస్తారా, అవినీతి ఆనకుండా లెక్కస్తారా, ప్రజలు వేడి చేస్తూ ఉంటారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కేసీఆరే సీఎం అవుతారు, నేనే గెలుస్తాను, ప్రజలు నన్నే ఆదరిస్తారని అన్నారు. కేసీఆర్ ఎట్లుంటుందంటే ఇంతకుముందు చెప్తారు, కలుగులు ఎలుక లెక్క. ఎలుక ఆకలినప్పుడే బయటకు వచ్చి తిని మనకు దానిలో పొక్కలు పోతుంది. కేసీఆర్ అంతే, ఎలక్షన్ ఉన్నప్పుడే బయటకు వస్తాడు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ చేస్తాడు, అన్ని మాయమాటలు చెప్పి మోసం చేసి మళ్ళీ ఫామ్ హౌస్ పోతాడు. కలుగులో ఎలుక లెక్కనే కేసీఆర్. కాబట్టి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇలా కరీంనగర్కి 5 రోజులు వస్తాడట. తెలంగాణ మొత్తం పక్క పెడదామన్నా. నువ్వు కరీంనగర్లో నువ్వు నిలబెట్టినటువంటి నీకు ఇష్టమైన మీ కుటుంబ సభ్యుడైనటువంటి అభ్యర్థి కరీంనగర్లో గెలవకుంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీని మూసేసుకుంటావా? బీఆర్ఎస్ పార్టీని మూసేసుకొని మళ్ళీ ఫామ్ హౌస్కు పరిమితం అవుతావా? చలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను అహంకారం గర్వంతో చెప్తున్నాను. ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో నువ్వు కరీంనగర్ ఏమన్నావు? నువ్వు తెలంగాణ, నీ కరీంనగర్ సెంటిమెంటు నువ్వేమన్నావు? నాకు ఇలా భిక్ష పెట్టిందే కరీంనగర్, నన్ను ఆదరించిందే కరీంనగర్, నాకు సెంటిమెంటే కరీంనగర్ అని చెప్పి నువ్వు అన్ని రకాలు చెప్పినావు. అదే సెంటిమెంట్ గడ్డలో నీ పార్టీ అభ్యర్థి నువ్వు నిలబెట్టిన అభ్యర్థి ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? ఫామ్ హౌస్ పరిమితం అవుతావా? నీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని మూసేసుకుంటావా? చలో ఈ సవాల్ని స్వీకరించమని చెప్పు. దానికి నేను సిద్ధం. నేను ఇంకొకటి, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక సీట్లో విజయం సాధిస్తుంది, బీఆర్ఎస్ 8 నుంచి 12 సీట్లలో విజయం సాధిస్తుందని కూడా నిన్న కేసీఆర్ అన్నారు. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు తెలంగాణ మొత్తం పక్కటి కరీంనగర్ గెలవమని చెప్పాను. అంతకుముందు కారు 16 అంటే ఏమైంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలుస్తుందా చెప్పు. ఎక్కడ గెలుస్తుందో చెప్పు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలుస్తుందో చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేయడానికే ఇలా అభ్యర్థులు దొరకలేరు. వాళ్ళ అభ్యర్థులు వెతుకునే పరిస్థితి. ఆ పార్టీ మీద బీఫామ్ తీసుకునే వాళ్ళు పక్క పార్టీలోకి పోతున్నారు. కాబట్టి ఇవాళ ఏ సర్వే రిపోర్ట్ చూసినా కూడా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో 3rd ప్లేస్. ఆ 3rd ప్లేస్ ఎందుకు? వేరే 3వ పార్టీ లేదు కాబట్టి 3వ స్థానానికి పరిమితమవుతున్నది. వాళ్ళు 7కి వినా కూడా 2వ స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నారు. 2వ స్థానం రావడానికే వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నిస్తున్నారు. 2వ స్థానం రావడానికే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ముందు వరుసలో ఉంది కాబట్టి బీజేపీ భారీ మెజార్టీతోని అత్యధిక మెజార్టీ స్థానాలు గెలవబోతుంది. కాబట్టి బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై 2వ ప్లేస్కు మాత్రమే పరిమితం కావడానికి ప్రయత్నం చేస్తున్నది. మొత్తానికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఇలాంటి కామెంట్ చేశారని చెప్పి బండి సంజయ్ అంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ మెజార్టీ స్థానంలో విజయం సాధిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి.